కాకినాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందడిగా సాగాయి. యువత ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. కస్టమర్స్ ను ఆకట్టుకునేలా షాపులను ముస్తాబు చేశారు. ఫ్లవర్ బొకేలు, స్వీట్స్ కొనుగోలుతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. నూతన సంవత్సర వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 26 నూతన సంవత్సర సందడి మొదలని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యాలు చూసుకుంటే కాకినాడ జిల్లా, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇప్పటికే కాకినాడ చేరుకుని ఈవెంట్స్లో కూడా ఒక పక్క మహిళలు అలాగే యువత వీరంతా కూడా ఈవెంట్స్లో అలాగే కాకినాడలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్లో కూడా వారంతా కూడా పాల్గొనే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ భానుడి సెంటర్ వద్ద ఉన్నాము. ఈ 2026 సంవత్సరం సంబంధించి ఇప్పటికే బుక్కేస్ అన్నీ కూడా వారు ఏర్పాటు చేశారు. చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో. ఇప్పుడు ఏవైతే కాకినాడకు సంబంధించి కాకినాడలో బుక్కే స్టాల్స్ వద్ద అయితే పువ్వులు అంటే వారు కస్టమర్స్కి నచ్చే విధంగా కూడా పూర్తిగా డెకరేట్ చేసి వారు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. మరోపక్క పోలీసులు ఎక్కడికెక్కడికి ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఒక పక్క పోలీస్ బలగాలు అయితే ఒక పక్క ఎక్కడికెక్కడికి మోహరించే పరిస్థితి కనబడింది. మరోపక్క పోలీసులు అంటే ఎక్కడ రోడ్డుపై కేకులు కట్ చేయకూడదు, ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకూడదని చెప్పి ఇప్పటికే పోలీసు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూసాం కదా, ఏవైతే ఈ ఏవైతే బుక్కే షాప్ దగ్గర కూడా వారు అంటే వివిధ రకాలు అంటే ఒక పక్క రెడ్ అలాగే ఎల్లో రెడ్, ఈ వైట్ ఎల్లో రెడ్ అలాగే రకరకాల వెరైటీలతో అంటే కస్టమర్కి నచ్చే విధంగా కూడా ఒక పక్క బుక్కే షాప్ యజమానులు అయితే ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మన వద్ద కొంతమంది బుక్కే షాప్ యజమానులు వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అసలు షాపు ఈరోజు 2026 సంబంధించి మీరు అంటే కస్టమర్ నచ్చే విధంగా కూడా అంటే వివిధ రకాలుగా మీరు బుక్కలు ఏర్పాటు చేశారు. ఎలా ఉంది బిజినెస్? వ్యాపారం ఇప్పుడిప్పుడే అందుకుంటుంది. కస్టమర్లు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. మా వ్యాపారం 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ సంవత్సరం బాగా ఉంది. ఇంకా ఇది మాది సుభద్ర ఆర్కిడ్ బ్లూమింగ్ బర్డ్స్ ఫ్లోరిస్ట్. ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి అంటే రకాలకి రేట్లు అసలు ఎలా ఉంటాయి అనుకుంటున్నాం? మాది ఎప్పుడు మినిమం మాది ఎప్పుడు అమ్మే రేట్ అమ్ముతున్నాము, తక్కువ రేట్ అమ్ముతున్నాము. మినిమం 300, 250, 100. ఇప్పుడు మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు చేతిలో మోడల్ ఉంది, ఇది ఎలా ఉంటుంది? రేట్లు ఎలా ఉంటుంది? ఈ రేటు 200 ఉంటుంది. అది కొంచెంత ఎక్కువ ఉంటుంది, బాస్కెట్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. అది 300, 350. అంటే ఈ పూలను బట్టి ఉంటుందండి రేటు. గులాబీలు ఉంటాయి ఒక రేటు, ఆర్కిడ్స్ ఉన్నాయి అది ఇంకో రేటు, ఎస్టిక్ లిల్లీ ఉంది. పూలు చూపించాలి మీరు. ఇది ఆర్కిడ్ ఉంది, ఆర్కిడ్ అది ఒక రేటు, అది ఒక రేటు. అంటే ఒక్కొక్కరు ఒక రేటు ఉంటుంది. మోడల్ని బట్టి ఉంటుంది, పూలను బట్టి కూడా కాస్ట్ పెరుగుద్ది. సార్ చెప్పండి, ఇప్పుడు 2026 అప్పుడే న్యూ ఇయర్ సందర్భం మొదలైంది. ఇప్పుడు చూసాం అంటే మీరు కస్టమర్ నచ్చే విధంగా కూడా పెట్టారు. ఎలా అనిపిస్తుంది బిజినెస్? సార్, కస్టమర్కి అందుబాటులో ఉండేలాగా మనం 500 నుంచి 5000 వరకు కూడా మేము డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంచామండి. అదే కాకుండా కేక్స్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. స్వీట్స్ కూడా ½ కేజీ నుంచి 1 కేజీ వరకు కూడా గిఫ్ట్ ప్యాక్స్గా చేసి పెట్టాం. అందుకని కస్టమర్లు అందరూ ఆకర్షించేలాగా మనం తయారు చేసి పెట్టడం జరిగిందండి. మన బ్రాంచ్లో అన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి. ఇప్పుడు కాకినాడ చూసుకున్నాం, కాజా స్పెషల్ అంటారు. అలాగే తాపేశ్వరం, గొట్టంగా, మడతగాజా, ఒక్కొక్క దుక్కుని ఆత్రేయపురం, పోతురేకు, అలాగే అభిరుచి స్పెషల్ ఏంటి? అభిరుచి స్పెషలే ఈ మనం వెరైటీస్ తయారు చేయడంలో స్పెషల్. తర్వాత ½ కేజీ 100 గ్రాముల నుంచి 1 టన్ వరకు కూడా మనం ఏదైనా తయారు చేసి ఇవ్వగలదు. అతి తక్కువ టైంలో మనం సప్లై చేయగలదండి. మన స్పెషల్ కాజా పూతరేక్, డ్రై ఫ్రూట్ పూతరేక్ కూడా మనం చాలా స్పెషల్ సార్. అంటే ఆత్రేయపురం ఓన్లీ రేకు తయారు చేయడం తప్ప దాన్ని తినే విధంగా హీటింగ్కి పనిచేయదండి. ఓన్లీ తయారు చేసి వాళ్ళు ఇస్తారు హోల్సేల్లో. మనం దాన్ని తెచ్చి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి మనం తయారు చేసి గిఫ్ట్ ప్యాక్లలో కూడా ఉంచామన్నమాట. చూసాం కదా, ఓవరాల్గా 2026 సందళ్ళు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్ వద్ద ఉన్న అభిరుచి స్వీట్ స్టాల్లో వారు వివిధ రకాలు డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ వివిధ రకాలు అన్ని అందుబాటు రేట్లో అందరూ నచ్చే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా పూర్తిగా ఏర్పాటు చేశామని చెప్పి ఓ పక్క షాప్ యజమానులు చెప్తున్నారు. మరోపక్క 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పక్క ఇక్కడ పూర్తిగా అయితే యువత అలాగే ప్రతి ఒక్కరూ లేడీస్ అందరూ కూడా బయటకు వచ్చి సందర్భంలో అయితే మునిగిపోయిందని చెప్పొచ్చు. ఓవర్లు చూసుకుంటే
2026 నూతన సంవత్సర సందళ్ళు పూర్తిగా మొదలని చెప్పొచ్చు. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా.